గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వచ్చి ఎస్ఏపి వీసీలో ప్రైజింగ్ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఎస్ఏపి వీసీలో ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. వాట్ ఈస్ మీన్ బై ప్రైజింగ్ ప్రొసీజర్? ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఏంటంటే, ఓకే చూడండి, జనరల్ విత్ నాన్ ఎస్ఏపి, నాన్ వీసీ అయినా వీసీ అయినా సరే, ప్రైజింగ్ ప్రొసీజర్ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ దట్ డిటర్మైన్స్ హౌ సిస్టమ్ క్యాలిక్యులేట్స్ ప్రైజెస్, డిస్కౌంట్స్ అండ్ ట్యాక్సెస్. ఓకే. ఇది జనరల్ థింగ్. ఇక్కడ వీసీకి వచ్చేటప్పటికి ఓకే ఏమవుతుందంటే జనరల్గా నాన్ వీసీలో అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్ ఆర్ఎల్స్ కార్, ఓకే, లేదు ఏదైనా ఒక ఫినిష్డ్ మెటీరియల్, ఓకే, ఫినిష్డ్ మెటీరియల్, ఓకే, ఎఫ్ఈఆర్టీ మెటీరియల్ ఉంది కదా. ఓకే. ఈ మెటీరియల్కి ప్రైసింగ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ల్యాక్ అనో, లేదంటే 2 ల్యాక్స్ అనో, లేదా 50,000 సంథింగ్, లేకపోతే ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ ఆఫ్ ప్రైజింగ్ ఉంటుంది. అండ్ లీవ్ ఇట్ దోస్ లైక్ ట్యాక్సెస్, డిస్కౌంట్స్ ఫర్ మూమెంట్. ఓకే. ఇలా ఉంటుంది. కానీ వీసీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉందన్నమాట. ఈ కారు కాస్ట్ అనేది ఎలా వేరీ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ కొన్ని వేరియంట్స్ ఉంటాయి. మామూలు కార్కి ఇంజిన్ అన్నాం అనుకోండి. ఓకే. ఇట్ విల్ హ్యావ్ సమ్ కాస్ట్, బట్ ఇక్కడ ఇంజిన్స్ అనేవి కార్కి ఎలక్ట్రికల్ బ్యాటరీయా, ఓకే, ఎలక్ట్రికల్ బ్యాటరీయా, ఆర్ఎల్స్ ఇట్స్ ఏ పెట్రోల్ ఇంజిన్ ఆర్ఎల్స్ డీజిల్ ఇంజిన్. ఓకే. ఈ బేస్డ్ ఆన్ ది వేరియంట్స్ విచ్ కస్టమర్ సెలెక్టెడ్, ది ప్రైజెస్ విల్ గోయింగ్ టు చేంజ్, అంతే కదా. ఓకే. ఇలా చేంజ్ అవుతుంటుంది అనమాట. సో హౌ దిస్ కాస్ట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ విల్ బి డిసైడెడ్ బై ది ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే. ప్రైజింగ్ ప్రొసీజర్ డిపెండెన్సీ. ఓకే. జనరల్గా వాట్ ఈస్ మీన్ బై ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే, ప్రైజింగ్ ప్రొసీజర్ విల్ డిటర్మైన్ ది కాస్ట్ ఆఫ్ ది ఫినిష్డ్ మెటీరియల్. ఓకే. అండ్ ప్రైజింగ్ ప్రొసీజర్, ఈ ప్రైజింగ్ ప్రొసీజర్కి ఒక నిమిషం పెయింట్లో ఓపెన్ చేస్తాం, విల్ గెట్ సమ్ ఐడియా. చూడండి, ఇప్పుడు ఇది ప్రైజింగ్ ప్రొసీజర్ అనుకుందాం. ఓకే. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్లో ఏముంటాయంటే, విల్ హ్యావ్ ది కండిషన్ టైప్స్. ఓకే. కండిషన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. వీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రైజింగ్ ప్రొసీజర్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రైజింగ్ కండిషన్స్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రైజింగ్ కండిషన్స్ ఫర్ ది వీసీ ఈజ్ VA00, ఓకే, అండ్ VA01. ఓకే. ఇది వచ్చేటప్పటికి లిస్ట్ ప్రైస్ అంటారు. ఓకే. విల్ కాల్ దిస్ యాజ్ ఏ లిస్ట్ ప్రైస్. చెప్తాను ప్రాక్టికల్గా చెప్తే మీకు మోర్ క్లారిటీ వస్తుంది. ఇది లిస్ట్ ప్రైస్ అంటారు. దీన్ని వచ్చేటప్పటికి లిస్ట్ ప్రైస్, లిస్ట్ ప్రైజింగ్ కండిషన్. ఇది వచ్చి పర్సంటేజ్ పర్సంటేజ్ ప్రైజింగ్ కండిషన్. ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ నథింగ్ బట్ ఇట్ విల్ గివ్ ది ఇట్ విల్ డిటర్మైన్ ది ప్రైజెస్. ఓకే.
స్టాండర్డ్ ఎస్ఐపికి వచ్చేటప్పుడు మన స్టాండర్డ్లోనే తీసుకుందాం ప్రైజింగ్ ప్రొసీజర్. ఈ లిస్ట్ కండిషన్ పర్సంటేజ్ ప్రైజింగ్ కండిషన్స్ అనేవి ఇందులో ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఓకే అవి కానీ మిస్ అయితే యూ హ్యావ్ టు యాడ్ దీస్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ ఇంటూ సారీ దీస్ ప్రైజింగ్ కండిషన్స్ ఇంటూ ది ప్రైజింగ్ ప్రొసీజర్. ఇక్కడ కండిషన్ రికార్డ్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, లెస్ట్ మన ఎస్ఐపిలో చెక్ చేసుకుందాం. ఓకే ఓకే, ఫస్ట్ వచ్చేప్పటికి ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ లో ఈ ఈ కండిషన్ టైప్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. లెట్స్ గో ఇన్ టు ది ఎస్ఏపి. సరే బిఫోర్ దట్ మీకు ఒక నేను క్లియర్ కట్ ఐడియా ఇస్తాను చూడండి. ఓకే నేను ఇప్పుడు ఒక ఎక్సెల్ తీసుకుంటాను. ఒక మెటీరియల్ కూడా తీసుకుంటాను. నా మెటీరియల్ వచ్చి ఆర్ఎం ల్యాప్టాప్ అనేది నా ఫినిష్డ్ మెటీరియల్, కే మ్యాట్ మెటీరియల్. ఓకే ఓకే, వీటికి ఈ ల్యాప్టాప్లో ఓకే ఏం చేస్తానంటే ఓకే ర్యామ్ ఆర్ఎం అండర్ స్కోర్ ర్యామ్ ర్యామ్ అనేది 4 GB 4 GB ర్యామ్ అనేది తీసుకుంటాను. ఓకే, అలాగే 8 GB ర్యామ్ అనేది మరొక కాంపోనెంట్గా తీసుకుంటాను. అండ్ దెన్ 16 GB ర్యామ్ కూడా తీసుకుంటాను. ఓకే, ఇది ర్యామ్ వాల్యూస్. అండ్ దెన్ హార్డ్ డ్రైవ్, ఈచ్ కాంపోనెంట్ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ ప్రైసింగ్. ఓకే, డిఫరెంట్ ప్రైస్ మన ప్రైజెస్ ఇచ్చుకుందాం. ఓకే, తర్వాత హార్డ్ డ్రైవ్. ఓకే, హెచ్డిడి హార్డ్ డ్రైవ్ ఏం తీసుకుందాం అంటే 500 GB ఒకటి తీసుకుంటాను. ఓకే, అండ్ దెన్ 1 TB, and then I will take as a 3 TB. 3 TB తీసుకున్నాను. ఇప్పుడు నేను ల్యాప్టాప్కి ఒక బేస్ ప్రైజ్ ఇస్తాను. ఓకే, బేస్ ప్రైజ్ వచ్చి 15,000 ఇస్తున్నాను. ఓకే 50 కాదు 10,000 బేస్ ప్రైస్. ఓకే, ఇక్కడ ఏంటంటే వీటితో సంబంధం లేదు. మన ల్యాప్టాప్ అనేది 10,000, ఇది బేస్ ప్రైస్, ఇది ఫిక్స్. ఓకే, ఇవి వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ ది నువ్వు 4 GB ర్యామ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే 4 GB ర్యామ్కి నేను ఒక 5,000 ఇస్తున్నాను. ఓకే, సో నువ్వు 4 GB ర్యామ్ కాకుండా 8 GB ర్యామ్ తీసుకుంటే 8,000. దట్ మీన్స్ దిస్ 5,000 విల్ బి యాడెడ్ టు దిస్ 10,000 వెన్ యూ సెలెక్ట్ ది 4 GB ర్యామ్. ఇఫ్ యూ సెలెక్ట్ ది 8 GB ర్యామ్, దిస్ 8,000 విల్ బి యాడెడ్ టు దిస్ ల్యాప్టాప్. ఓకే, సో దట్ ఇట్ విల్ బికేమ్ 18,000. ఓకే, అండ్ ఫర్ 16,000 మనకు 16,000కి వచ్చేటప్పటికి ప్రైస్ ఎంత ఇస్తున్నా అంటే 10,000 ఇస్తున్నాం. ఓకే, అండ్ దెన్ హార్డ్ డ్రైవ్ వచ్చేటప్పటికి దీనికి ఒక 5,000 ఇస్తాను. ఓకే, 500 GB. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ బేస్ ప్రైస్ 10,000. ఇఫ్ యూ సెలెక్ట్ ది 4 GB ర్యామ్ అండ్ ది 500 GB హార్డ్ డ్రైవ్ మీన్స్ ఇట్ విల్ బికేమ్ ఏ 10,000, 20,000, 10,000 plus 5,000 plus 5,000. You're getting right? Okay, for 1 TB I'm giving the price as 8,000. Okay, for 3 TB it will 10,000. ఓకే, ఇది ప్రైస్ మనం ఫిక్స్ చేసాము. ఓకే, దీన్ని మనం ఎస్ఐపిలో ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే ఓకే, ఇక్కడ కండిషన్ టైప్స్ చెప్పాను కదా, ఇవన్నీ లిస్ట్ ప్రైస్ కిందకు వస్తాయి. ఓకే, దీస్ అండ్ ఆల్ కాల్ ద లిస్ట్ ప్రైస్. ఇవన్నీ మనం కండిషన్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేయాలి. కండిషన్ రికార్డ్ అనేది ఇందులో ఎలా క్రియేట్ చేస్తామంటే VK11 అనే టీ కోడ్లో కండిషన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. ఈ కండిషన్ రికార్డ్స్లో ఏముంటాయి అంటే కండిషన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ కండిషన్ టైప్స్లో ఒకే ఫిక్స్డ్
థింగ్ ఈజ్ వచ్చి ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేటప్పటికి కండిషన్ టైప్ PB00. ఓకే, PB00 PR00. ఓకే, ఫిక్స్డ్ కండిషన్ టైప్. అండ్ దెన్ లిస్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి VA00. పర్సంటేజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం, బట్ పర్సంటేజ్ కూడా VA01. ఈ కండిషన్ టైప్స్ ఇవి ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి ఎందులో, ప్రైజింగ్ ప్రొసీజర్లో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ టైప్స్ ప్రైజింగ్ ప్రొసీజర్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, దెన్ ఆఫ్టర్ condition records nothing but a table which contains the variant and their prices. Okay, let's go into the SAP so that we'll get an idea, clear cut idea. Okay, and then ఓకే, ఫస్ట్ నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేసుకోవాలి, FG మెటీరియల్, సారీ KMAT మెటీరియల్. మనం ఏమనుకున్నాం, KMAT మెటీరియల్ని RM ల్యాప్టాప్ అనుకున్నాం కదా. సో ఓకే, దెన్ ఐమ్ క్రియేటింగ్ RM ల్యాప్టాప్. It's a KMAT material. For time being, I will choose some copy from the existing material. Okay. Sales organization. Okay. Sales organization. మనం సింపుల్ ఎగ్జాంపుల్తో ప్రైజింగ్ కంప్లీట్ చేద్దాం. సేల్స్ ఆర్గనైజేషన్ 1000, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ 10, ట్యాక్సెస్ అని 0 తీసుకుంటాను. ఓకే. ఓకే, నేను ఇప్పుడు RM ల్యాప్టాప్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. నాకేం కావాలి, దానికి బామ్ యాడ్ చేయాలి. ఓకే, బిల్ ఆఫ్ మెటీరియల్ కాంపోనెంట్స్ ఏం తీసుకుంటా అంటే ఇవి తీసుకుంటాను నేను. అండ్ దెన్ ఈచ్ వన్ విల్ హ్యావ్ వన్ కాంపోనెంట్. ఇప్పుడు ఇవి క్రియేట్ చేసుకోవాలి మెటీరియల్స్. 4GB ర్యామ్ అనేది. ఓకే, టేక్ వన్ సెషన్. MM01 raw material ROH create. Okay, so each PD EX availability check should be activated. Okay, 4GB RAM has been created. Okay, and then what you want, and then we want 8GB RAM also. Okay, I will copy from 4GB RAM నుంచి కాపీ చేసుకుందాం. And then we want 16GB RAM. 16GB RAM also created. And then we want the 500GB hard drive. And then we want 1TB hard drive. And then we want 3TB hard drive. Fine, we created everything. Now మనం ప్రైజింగ్ ప్రొసీజర్లో మన కండిషన్ టైప్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మాస్టర్ డేటా క్రియేట్ చేద్దాం ఫర్ వేరియంట్ ప్రైజింగ్. ఇక్కడ వచ్చేటప్పటికి అసలు వేరియంట్ ప్రైజింగ్ అంటే ఏంది,
ఓకే, ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. ప్రైజింగ్ ప్రొసీజర్ చెప్పాను కదా, ప్రైజింగ్ ప్రొసీజర్ నథింగ్ బట్ డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్ ఫర్ ఏ మెటీరియల్. ఓకే, వేరియంట్ ప్రైజింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక క్యారెక్టరిస్టిక్ యొక్క ఒక క్యారెక్టరిస్టిక్ యొక్క వాల్యూ, ఇప్పుడు నేను 4 GB సెలెక్ట్ చేసుకుంటే క్యారెక్టరిస్టిక్, నేను ర్యామ్ అనే క్యారెక్టరిస్టిక్ తీసుకున్నాం అనుకోండి. ఈ ర్యామ్ అనే క్యారెక్టరిస్టిక్స్కి వాల్యూ 4 GB నేను సెలెక్ట్ చేసుకుంటే, ఓకే, వాల్యూ 4 GB సెలెక్ట్ చేసుకుంటే ఈ కాంపోనెంట్, ఓకే, ఈ ల్యాప్టాప్ మెట్లో ఈ కాంపోనెంట్ సెలెక్ట్ అవ్వాలి. దీన్ని సెలెక్ట్ అవ్వడానికి మనం ఏం చేస్తాం, సెలక్షన్ కండిషన్ యూస్ చేస్తాం జనరల్గా. ఓకే, సెలక్షన్ కండిషన్ యూస్ చేస్తే ఈ కాంపోనెంట్ పిక్ అవుతుంది ఇప్పుడు కాన్ఫిగరేటర్లో. అదే నేను అలాగే ఈ 4 GB సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ మెటీరియల్కి రిలవెంట్ ప్రైజింగ్ కూడా సెలెక్ట్ అవ్వాలి అంటే అప్పుడు మనం వేరియంట్ ప్రైజింగ్ చేస్తాం. ఓకే, వేరియంట్ ప్రైజింగ్లో ఫస్ట్ థింగ్, ప్రొసీజర్లో మనం రెఫరెన్స్ క్యారెక్టర్స్ ఒక క్రియేట్ చేయాలి. ఓకే, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మేక్ షూర్ దట్ దీస్ కండిషన్ టైప్స్ యాజ్ అవైలబుల్ ఇన్ ది ప్రైజింగ్ ప్రొసీజర్. ప్రైజింగ్ ప్రొసీజర్ ఇవి ఉన్నాయో చూడాలి. ప్రైజింగ్ ప్రొసీజర్ డిఫరెంట్ అండ్ ప్రైజింగ్ ప్రొసీజర్ డిపెండెన్స్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ చెక్ వెదర్ దీస్ condition types are available in pricing procedure or not. Okay, how we are going to check is /n VOK0. VOK0, go to the pricing procedure. Okay, check the standard thing, RV. Yeah, condition. Here, go to the control, check PR00 is available. Okay, PR00 is available, and then VA00 variant is also available. VA01, VA01 is also available. Okay, fine. Here is PR00. మనం కానీ ఇవి కానీ లేకపోతే మనం యాడ్ చేసుకోవాలి ఇంట్లోకి. ఓకే, PB01. ఓకే, విల్ డూ. ఓకే, వన్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఇప్పుడు బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేసుకున్నాము. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి ఈ మెటీరియల్కి వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ఆర్ఎం ల్యాప్టాప్కి మనం క్లాస్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ హౌ టు క్రియేట్ క్యారెక్టరిస్టిక్స్ /n CT04. ఓకే, ఆర్ఎం ర్యామ్ అని తీసుకుంటాను నేను. ఓకే, ర్యామ్ క్రియేట్ చేస్తాను. ఈ RM_ర్యామ్ అనే క్యారెక్టరిస్టిక్స్లో నేను వాల్యూస్ వచ్చేటప్పటికి 4 GB, 4 అని తీసుకుంటున్నాను. 4 GB ర్యామ్ వాల్యూ, 8 is the value for 8 GB RAM, and then 16 is the value for the 16 GB RAM. Okay, and I'm saving. At the same time, ర్యామ్ తర్వాత మనం తీసుకోవాల్సిన క్యారెక్టరిస్టిక్ వచ్చి హార్డ్ డ్రైవ్. ఈ హార్డ్ డ్రైవ్కి వాల్యూస్ వచ్చి 500 GB, 1 TB, 3 TB ఇద్దాం. ఓకే, అండ్ దెన్ RAM_hard drive HDD, create RAM_HDD. It's a cat type, maximum load values 30, values 500 GB. ఓకే, వాల్యూస్. ఓకే, అండ్ 1 TB ఇస్తాను. 1 for 1 TB. ఓకే, అండ్ దెన్ 3 for 3 TB values. Okay, fine. And this characteristics has to be assigned to the class, right?
which class our material. Okay, what is our material? Slash n sorry, class to create cl02. I'm going to create a class rm underscore laptop. సేమ్ మెటీరియల్ నేమే ఇస్తున్నాను క్లాస్ కూడా. క్రియేట్ ఇట్స్ a class. Under the class we have to arrange the our characteristics. Go to the characteristics. ఓకే, మనం క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ని ఆర్ఎం ర్యామ్ ఒకటి, ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఆర్ఎం ర్యామ్ అండ్ దెన్ ఆర్ఎం హార్డ్ డ్రైవ్. ఓకే, ఈ క్లాస్ని మన మెటీరియల్కి అసైన్ చేయాలి. ఓకే, హౌ అసైన్ స్లాష్ n mm01 ఆర్ఎం ల్యాప్టాప్. ఓకే, మన మెటీరియల్ ఏంది కేమ్యాట్. రిమూవ్ దిస్ వన్, ఎంటర్, deselect, go to the classification. ఓకే, మన క్లాస్ యాడ్ చేసాము. సేవ్, క్రియేట్ ది కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్. ఇవన్నీ మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, వాట్ ఈస్ మెను కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్ ఇవన్నీ. ఓకే, దీస్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ది థింగ్స్ టు బి డన్ ఇన్ వేరియంట్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇవి లేకపోతే మనకి కాన్ఫిగరేటర్లో మన సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు కాన్ఫిగరేటర్ పిక్ అవ్వదు. ఓకే ఫైనా. మల్టీ లెవెల్, సేవ్, లెట్స్ సి కాన్ఫిగరేటర్ పిక్ అవుతుంది లేదు చూద్దాం. ఓకే, కాన్ఫిగరేటర్ పిక్ అవుతుంది. అట్ ద టైమ్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ దిస్ హ్యాస్ టు బి పిక్. ఇంకా మనం వేరియంట్ ప్రైజింగ్ గురించి చెక్ చేయాలి. బిఫోర్ క్రియేటింగ్ వేరియంట్ ప్రైజింగ్ మనం ఒకసారి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. ఓకే, సేల్స్ ఆర్డర్ ఫర్ దేని క్రియేట్ చేద్దాం? మనం మెటీరియల్ ఉంది ఆర్ఎం ల్యాప్టాప్. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఒక ఒక ల్యాప్టాప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అది కాన్ఫిగరేటర్. ఇక్కడ చూడండి, కాన్ఫిగరేటర్ ఓపెన్ అయింది. ఈ కాన్ఫిగరేటర్లో నేను ర్యామ్ అనేది 4 GB సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకునేది 4 GB ర్యామ్ సెలెక్ట్ చేసుంటే ఓకే 5000 అనే ప్రైజింగ్ పిక్ అవ్వాలి. 8000 8 GB సెలెక్ట్ చేసుకున్నప్పుడు 8000 పిక్ అవ్వాలి. అలాగే హార్డ్ డ్రైవ్లో 1 TB తీసుకుంటే 8000 పిక్ అవ్వాలి. ఇది మనం అనుకుంది. ఓకే, జనరల్ మనం ఇంకా ప్రైజింగ్ అనేది ఇవ్వలేదు. బిఫోర్ దట్ మనం చెక్ చేసుకుంటున్నాం. ఓకే, మాస్టర్ డేటా ఫర్ ది ప్రైజింగ్ కూడా చేయాలి మనం ఇంకా. ఓకే, నౌ ఐమ్ సేవింగ్ ఫర్ ది టైమింగ్. ఓకే, కంటిన్యూ. Okay, incomplete edit. Okay, just go for the pricing for time being. Incomplete. ఇక్కడ చూడండి, మ్యాండేటరీ కండిషన్ PR00 ఇస్ మిస్సింగ్. ఓకే, ఇక్కడ ఎంత చూపిస్తుందంటే ఓకే ఈ ఆర్ఎం ల్యాప్టాప్ని పర్చేస్ చేయాలనుకున్నప్పుడు కస్టమర్కి అతనికి 0 రూపీస్ ఇస్తుంది. ఓకే, అంటే నువ్వు ఏం పిక్ చేసుకున్నా 0 వస్తుంది. అంటే ఓకే, ప్రైసింగ్ ప్రొసీజర్లో కండిషన్ టైప్స్ యాడ్ అవ్వలేదు. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వేరియంట్స్, ఈ వేరియంట్తో కాకుండా ఆర్ఎం ల్యాప్టాప్కి 10,000 ఫిక్స్. నువ్వు 4 GB సెలెక్ట్ చేసుకుంటే 5,000 ప్లస్ 10,000 యాడ్ అవ్వాలి. 8 GB సెలెక్ట్ చేసుకుంటే 8,000 ప్లస్ 10,000కి యాడ్ అవ్వాలి. ఇలా మనం ప్లాన్ చేద్దాం. ఓకే, ఫర్ దట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వేరియంట్ ప్రైజింగ్కి మనం మాస్టర్ డేటా ఫర్ వేరియంట్ ప్రైజింగ్ ఏంటంటే మాస్టర్ డేటా. మీ మాస్టర్ డేటాకు ముందు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఎన్ష్యూర్ దట్ ఓకే కండిషన్ టైప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ప్రైజింగ్ ప్రొసీజర్ మనం చెక్ చేసుకున్నాం. ఓకే, RVAA01లో ఓకే మన కండిషన్ టైప్స్ VA00 VA01 ఉన్నట్టుగా చెక్ చేసాం. VA00 లిస్ట్ ప్రైజింగ్, VA00 పర్సంటేజ్ ప్రైజింగ్. ఓకే, అండ్ దెన్ ఫర్ స్టాండర్డ్ PR00 దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. PR00 ఈజ్ మిస్సింగ్. ఇవన్నీ చెక్ చేసాం. ఓకే, చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రైజింగ్ ప్రొసీజర్లో
ఒక రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ ఒకటి క్రియేట్ చేద్దాం. రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్స్లో క్రియేట్ చేద్దాం. ఈ ఈ రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్స్ని ఎలా క్రియేట్ చేయాలంటే జనరల్ నార్మల్ క్యారెక్టరిస్టిక్స్ మాదిరిగానే /n/ct04 నేను rm_ref అని ఒక రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్. ఇక్కడ నేను ఎటువంటి వాల్యూస్ ఇవ్వకుండా అడిషనల్ డేటాకి వెళ్ళి ఈ టేబుల్ ఇస్తాను అనమాట. sdcom vkond అని టేబుల్స్ ఇస్తాను. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ దిస్ వన్ ఈజ్, ఇందులో ఈ టేబుల్ ఎస్డికామ్ అనేది ఏంటంటే ప్రైజింగ్ టేబుల్, ఈ వికేఓండి అనేది ఫీల్డ్ నేమ్ విచ్ విల్ స్టోర్స్ ది ప్రైజింగ్ అనమాట. ఓకే ఓకే, ఈ రెఫరెన్స్ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ చేశాను. అండ్ దెన్ దిస్ రెఫరెన్స్ క్యారెక్టర్ హ్యాస్ టు బి యాడెడ్ టు అవర్ క్లాస్. ఓకే, ఇట్స్ నార్మల్ థింగ్. సారీ, మన క్లాస్ ఏంటి, ఆర్ఎం ల్యాప్టాప్. గో టు ది క్యారెక్టరిస్టిక్స్, యాడ్ హియర్, దెన్ సేవ్. తర్వాత మనం మనం రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేసాం కదా. మెయిన్ థింగ్ ఫర్ ది ఇన్ ది రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ ఇస్, ఓకే, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇట్ షుడ్ బి మల్టీ వాల్యూస్. ఓకే, మేక్ షూర్ దట్ వన్. అండ్ దెన్ ఓకే, తర్వాత కండిషన్ రికార్డ్స్. ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ సిస్టమ్ రెడీగా ఉంది. నౌ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ది కండిషన్ రికార్డ్స్. ఓకే, కండిషన్ రికార్డ్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే బై యూజింగ్ ది టీ కోడ్ VK11. ఈ కండిషన్ రికార్డ్స్లో కండిషన్ టైప్ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ PR00కి, ఓకే, PR00కి, ఓకే, PR00 ఈ మెటీరియల్కి ఒక స్టాండర్డ్ ప్రైస్ ఇచ్చేద్దాం 10,000 అని. ఓకే ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వాల్యూస్. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దామా. మన మనం ఇంకా వీటికి ప్రైజింగ్ ఇవ్వలేదు. జస్ట్ ఈ స్టాండర్డ్ ప్రైస్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, /n/VA01 సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను ఫర్ ది మెటీరియల్ RM ల్యాప్టాప్. ఓకే, ఫర్ వన్ క్వాంటిటీ 10,000 ప్లాన్. ఓకే, కాన్ఫిగరేటర్ ఓపెన్ అయింది. కాన్ఫిగరేటర్లో F4 సెలక్షన్లో 4 GB ర్యామ్. ఓకే, వీటికి మనం వాల్యూస్ ఇవ్వలేదు, ప్రైజింగ్ ఇవ్వలేదు, జస్ట్ చెక్ చేస్తున్నాను బేస్ ప్రైజ్ యాక్టివేట్ అవుతుందా లేదా అని. సేవ్. ఓకే, కంటిన్యూ, ఎడిట్, గో టు ది ప్రైజింగ్, మిస్సింగ్ డేటా. చూడండి, బేస్ ప్రైజ్ యాడ్ అయింది. ఒక 10,000 ఇచ్చాము. ఓకే, ఇట్ ఈస్ ఇన్ యూరోస్, మనం అది మర్చిపోండి. ఒక PR00 యాడ్ అయింది. ఇందాక వచ్చి బేస్ ప్రైజ్ లేదు, ఇప్పుడు బేస్ ప్రైజ్ని, ఈ బేస్ ప్రైజ్కి ఇప్పుడు నేను 4 GB ర్యామ్ సెలెక్ట్ చేసుకుంటే 5,000 రావాలి కదా, కానీ ఈ 5,000 రావట్లేదు. అంటే ఈ 5,000 యాడ్ అయ్యి 10,000కి ఇక్కడ మనకి చూపించాలి. సో ఫర్ దట్ వన్ వాట్ వీ హ్యావ్ టు డూ, అగైన్ వీ హ్యావ్ టు రైట్ ది కండిషన్ టైప్స్ /n/VK11. ఇప్పుడు మనం PR00కి ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనకి మన లిస్ట్ ప్రైస్ ఏంటిది, VA00. ఇది ఇక్కడ చెక్, ఇక్కడ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. VA00. ఓకే, ఈ కండిషన్ రికార్డ్స్ ఏమిస్తా అంటే ఈ వేరియంట్స్, ఇవి కదా నా వేరియంట్స్, ఇవన్నీ సెర్చ్ చేసుకొని, ఓకే, relevant amounts also I'm giving. ఓకే, నేను సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, కండిషన్ టైప్స్ సేవ్ చేసుకొని, ఓకే, ఇంతవరకు ఫైన్. ఇప్పుడు బేస్ ప్రైజ్ ఇచ్చేసాం. ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఇవి రావడానికి ప్రైజింగ్ ప్రొసీజర్ కండిషన్ డిపెండెన్సీ రాయాలి. ప్రైజింగ్ ప్రొసీజర్ డిపెండెన్సీ ఎలా రాయాలంటే, ప్రొసీజర్ డిపెండెన్సీ ఎలా రాయాలంటే చూడండి, $self.
ఓకే, సెల్ఫ్ డాట్ మన ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటిది? ఆర్ఎంఆర్ఈఎఫ్ కదా. ఆర్ఎంఆర్ఈఎఫ్ ఈక్వల్ టు, చూడండి, ఆర్ఎంఎఫ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇప్పుడు ఇది దీనికి ఈక్వల్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్. అదే కదా మనం అనుకుంటుంది. ఓకే. మ్మ్. ఈ క్యారెక్టరిస్టిక్ రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇది పిక్ అవ్వాలి. ఎప్పుడు పిక్ అవ్వాలంటే, ఓకే, దీని ప్రైస్ పిక్ అవ్వాలి. ఓకే, ఎప్పుడంటే ఇఫ్ డాలర్ సెల్ఫ్, ఓకే, సెల్ఫ్ డాట్ నా క్యారెక్టరిస్టిక్స్ ఏంది? ఆర్ఎం, యా, ఆర్ఎం అండర్ స్కోర్ ర్యామ్. ఆర్ఎం అండర్ స్కోర్ ర్యామ్ అనేది, ఓకే, 4 GB అయింది అనుకోండి. ఓకే, 4 GB అయినప్పుడు, కమాన్, 4 GB అయినప్పుడు నేను కానీ నా కాన్ఫిగరేటర్లో 4 GB సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఓకే, నేను 4 GB సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ కాంపోనెంట్ పిక్ అవ్వాలి. అలాగే ఈ కాంపోనెంట్ రిలవెంట్ కాస్ట్ పిక్ అవ్వాలి, ప్రైస్ పిక్ అవ్వాలి. ఓకే, అలాగే సేమ్ వీటికి కూడా ఈ వాల్యూ అనేది ఈ ప్రైజింగ్ క్యారెక్టరిస్టిక్స్కి అసైన్ చేయాలి. ఈ ప్రైజింగ్ అసైన్ ఎందుకంటే ఇందులో మనం ఎస్డి కామ్ అండ్ వికేఓఎన్డి అనే టేబుల్ అండ్ ఫీల్డ్ వాల్యూ ఇచ్చాం. ఈ టేబుల్లో ప్రైజింగ్ విల్ బి స్టోర్డ్. ఓకే, నౌ సేమ్ థింగ్ దీనికి కూడా ఈ 8 GB అనే వాల్యూ అనే 8 GB అనే వేరియంట్ పిక్ అవ్వాలి. ఎప్పుడంటే ఈ ర్యామ్ వాల్యూ నేను 8 GB కాన్ఫిగరేటర్ సెట్ చేసుకున్నప్పుడు. ఫైనా? అలాగే ఉమ్, అలాగే 16 GB పిక్ అవ్వాలి. ఎప్పుడంటే నేను కాన్ఫిగరేటర్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు కాన్ఫిగరేటర్లో నేను వాల్యూ కానీ 16 GB ఫర్ ర్యామ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఫైన్. అండ్ దెన్ హార్డ్ డ్రైవ్, హార్డ్ డిస్క్, హార్డ్ డిస్క్ అనేది కూడా సెలెక్ట్ అవ్వాలి. ఓకే. ఓకే, క్యాట్ యా, ఇది పిక్ అవ్వాలి. ఎప్పుడంటే ఆర్ఎం అండర్ స్కోర్ హెచ్డిడి అండర్ స్కోర్ 500 GB, ఓకే, సెలెక్ట్ అవ్వాలి. ఎప్పుడు కాన్ఫిగరేటర్లో నేను, ఓకే, నా క్యారెక్టరిస్టిక్ ఆర్ఎం హెచ్డిడికి నేను కానీ 500 GB వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది పిక్ అవ్వాలి. ఓకే, ఫైన్. అట్ ది సేమ్ టైం ఇఫ్ ఒకవేళ నేను కానీ ఇఫ్ 1 TB 1 TB కానీ సెలెక్ట్ చేసుకుంటే, 1 TB కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు కాన్ఫిగరేటర్లో ఇది సెలెక్ట్ అవ్వాలి. ఓకే, సేమ్ 3 TB 3 TB నేను కానీ సెలెక్ట్ చేసుకుంటే ఈ త్రీ ఈ హార్డ్ డ్రైవ్ 3 TB అనేది పిక్ అవ్వాలి. వెన్ ఐ సెలెక్ట్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హార్డ్ డ్రైవ్ యాజ్ 3 TB ఇన్ ది కాన్ఫిగరేటర్. ఓకే, ఇవన్నీ నేను ప్రైజింగ్ ప్రొసీజర్ డిపెండెన్సీలో యాడ్ చేయాలి. హౌ? ఓకే, మనం ప్రైజింగ్ ప్రొసీజర్ డిపెండెన్సీ ఎలా రాస్తాం? సో U01లోకి వెళ్ళి, ఓకే, డిపెండెన్సీ నేమ్ వచ్చి ఆర్ఎం అండర్ స్కోర్ ల్యాప్టాప్ ప్రైజింగ్ ప్రొసీజర్, ప్రైజింగ్ ప్రొసీజర్ అని రాశాను. నేమ్, ఎంటర్, డిస్క్రిప్షన్ అదే ఇచ్చేసి సెలెక్ట్ దిస్ వన్ యాజ్ ఎ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకుని డిపెండెన్సీ ఎడిటర్లోకి వెళ్ళి నేను కపుల్ ఆఫ్ లైన్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ నేను వచ్చి నేను ప్రైజింగ్ ఫర్ ర్యామ్ రాస్తున్నాను. ఓకే, ర్యామ్ ఇది తీసుకుంటున్నాను. ఓకే,
Just copy this one. Comma. Okay. Comma. 16 GB. ఓకే, ఫర్ టైం బీయింగ్ మనం ఇప్పుడు ర్యామ్ వర్క్ చూద్దాం. ఓకే, ఇన్వాలిడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ఎం. ఆర్ఎం ర్యామ్ ఈ క్యారెక్టరిస్టిక్ అని లేదంటుంది, ఒకసారి చెక్ చేసుకుందాం. /n CL03. ఓకే, మన క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది? ఆర్ఎం ర్యామ్ అయినా ఆర్ఎం ర్యామ్ ఇదే కదా ఇక్కడ మనం ఇచ్చింది. ఆర్ఎం ర్యామ్ ఇది కరెక్టే. సెల్ఫ్ డాట్ యా ఆర్ఎం ర్యామ్ కరెక్టేనే. RM reference characteristic if self dot invalid 16 GB RAM, 8 GB, 4 GB RAMs. ఎందుకని self dot if specified and self dot self dot rm ram ram self చెక్ చేయండి ఒకసారి. యా, యాక్షన్ రిక్వైర్డ్. OGB if dollar self dot ram, sorry, rm underscore ram specified and okay, check this one. Comparing operators required. Okay, same like specified specified and self dot self dot self dot rm ram underscore rm underscore ram underscore ram equal to 16 GB. Check this one now. Comparison operator is required.
రింగ్ ఆపరేటర్ 1 is 4 GB RAM. Wait. Go to the class RM RAM. RAM. యా ఇప్పుడు గుర్తుపెట్టాను, గమనించారా? చూడండి, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం ర్యామ్కి 4 GB అని ఇవ్వాలి, 4 అని ఇచ్చాం. బట్ వీఆర్ గివింగ్ ది వాల్యూ యాజ్ 4 GB, సో ఇట్ ఈస్ రాంగ్. ఓకే, 4 అండ్ 8 GBకి వచ్చేటప్పటికి 8. ఓకే, అండ్ దెన్ వాల్యూ 16 GB. 16 GB. No, it will allow. Yeah, I think. Yeah, fine. Comparing operator missing 4 GB and specified 4. 4, 8, 16. Okay, if specified RM, RM, RM underscore RAM. Okay, check this now. Comparing operator missing. Okay, come on. RAM. Check now. Compare operator missing syntax error. If $RM RAM specified and if okay, now it is allowing. No syntax error. Okay, if dollar self dot rm underscore ram. Okay, specified and ఓకే, మేబీ స్పెసిఫైడ్ మనం స్పెల్లింగ్ తప్పు వేసి ఉంటాం. ఓకే, ఫైన్, ఇప్పుడు ఇది ఓకే అయింది. ఓకే, నేను ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ విల్ బి రిలీజ్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి అసైన్ టు ది కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ /NCU. కాన్ఫిగరేషన్ ప్రొఫైల్కి వెళ్ళి దీన్ని అసైన్ చేద్దాం. ఓకే, కంట్రోల్ వి. ఓకే, సేవ్. ఇప్పుడు నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను /NVA01. ఓకే, okay, not a problem. Okay, one component for the plant. ఓకే, నేను వచ్చి ఓకే 8 GB తీసుకుంటున్నాను. 8 GB వాల్యూ అని తీసుకున్నాను. 8 GB నేను సెర్చ్ చేసుకున్నప్పుడు 8000 యాడ్ అవ్వాలి టు ది బేస్ క్వాంటిటీ. ఆల్రెడీ బేస్ క్వాంటిటీ మనం యాక్టివేట్ చేసాము. ఎందులో యాక్టివేట్ చేసామంటే PR00 కండిషన్ టేబుల్ యాక్టివేట్ చేసి ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. నౌ మనం ఇప్పుడు హార్డ్ డ్రైవ్ అనేది ఇంకా సెలెక్ట్ చేసుకోవాలి. హార్డ్ డ్రైవ్కి మనం కండిషన్ ఇవ్వలేదు. ఓకే, ప్రైజింగ్ ప్రొసీజర్ డిపెండెన్స్ ఇవ్వలేదు, ఓన్లీ ర్యామ్కి మాత్రమే ఇచ్చాము. అండ్ ర్యామ్కి ఇప్పుడు నేను 8 GB సెలెక్ట్ చేసుకున్నాను. లెట్స్ సి. 8 GB సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, హార్డ్ డ్రైవ్కి వచ్చి ఫర్ టైం బి నేను 1 TB ఇస్తాను, బట్ ఇది ఓంట్ పిక్ ఎందుకంటే మన కండిషన్ రాలేదు కాబట్టి. సేవ్ ఇట్, కంటిన్యూ. ఓకే, చెక్ ది ప్రైజింగ్ ఎర్రర్ ఏం రాలేదు ఇక్కడ. కంప్లీట్ డేటా, మిస్సింగ్ డేటా. ఇది గ్రాస్ వెయిట్, ఇది ఏం కాదు, జస్ట్ ఇది డెమో సిస్టమ్ కాబట్టి ఇలా చూపిస్తుంది. గో హియర్. ఓకే, సెలెక్ట్ దిస్ వన్, డబుల్ క్లిక్, గో టు ది కండిషన్, సి హియర్. చూడండి, ప్రైస్ వచ్చేటప్పటికి 1000. ఈ 8000 యాడ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, 9000 యాడ్ అయిందా? సోనా, నేను 8 GB సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి 8000 అనేది 8000 పిక్ అయింది. ఆల్రెడీ ఇక్కడ 10,000 ఎంత, ఇది 9000, ఇది 10,000, ఇది 8000, 9000. సో ఓకే, ఇది యూరోస్లో ఉంది. మనకు 10,000 ఇస్తే అది 1000గా తీసుకుంది. 8000 ఇస్తే
అండ్ మోర్ అవుట్ ట్యాక్స్ ఇస్ ఆల్సో, బట్ ఇక్కడ వచ్చి మీరు చూడాల్సింది ఏంటంటే ఇదంతా ఫికో అండ్ ఎస్డి రిలేటెడ్ స్టఫ్. సరే ఇప్పుడు నేను 8,000 తీసుకుంటే ఇక్కడ ఎంత ఉంది, 9,000 సంథింగ్, ఈ బేస్ ప్రైస్ ఇది యాడ్ అవుతుంది. ఓకే. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1,000 సంథింగ్ ఉంది, ఒక 150 ట్యాక్స్ పట్టించుకోకండి. ఇప్పుడు నేను ఇక్కడ 8,000 యాడ్ అయితే ఈ టేకింగ్ యాజ్ 8,000 ప్లస్ 1,000 ఈక్వల్ టు 9,000 అవుతుంది. ఓకే. సరే ఇప్పుడు నేను అలా కాకుండా నేను ఇప్పుడు దీనికి 16 16 తీసుకుంటాను, 16 GB ర్యామ్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఇది యాడ్ అవ్వాలి. ఓకే. ఈ ఇక్కడ 10,000 ఇచ్చిన 1,000 అని తీసుకుంటుంది, ఇక్కడ నేను 10,000 ఇస్తున్నాను. మేబీ ఇట్ హ్యాస్ టు బికమ్ అరౌండ్ 11,000. అవును లేదా చూద్దాం ఒకసారి. నేను గో టు ది /n VA01 కమ్ హియర్, వన్ క్వాంటిటీ తీసుకుంటున్నాను అండ్ ప్లాంట్ ఇస్ 10,000. కాన్ఫిగరేటర్, గో హియర్, 16 GB తీసుకుంటున్నాను. 16 GB తీసుకుంటే నాకు ఓకే ఈ 10,000 ప్లస్ ఇది 1,000 కలిసి ఇది 1,000 తీసుకుంటుంది ఎస్ఐపిలో. సో అరౌండ్ 11,000 సంథింగ్ రావాలి. ఓకేనా. ఓకే. అండ్ హార్డ్ డ్రైవ్కి నేను కండిషన్ రాయలేదు కాబట్టి ఇది పిక్ అవ్వదు. ఓకే. టేక్ ర్యాండమ్ ఎనీథింగ్, సేవ్, కంటిన్యూ. ఓకే. గ్రాస్ వెయిట్ యాడ్ చేసుకోవాలి, కంప్లీట్ ది డేటా. ఓకే. గో హియర్, చూడండి, డబుల్ క్లిక్ తీసుకొని కండిషన్. ఓకే. 11,000 సంథింగ్ చూసారా. నేను 16 GB సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఓకే యూర్ గెటింగ్ రైట్. నేను 16 GB సెలెక్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ ప్రైసింగ్ 1,000 చూపిస్తుంది. 1,000 ప్లస్ 10,000 వాల్యూస్ ఇట్స్ గివింగ్ యాస్ 11,000. ఒకసారి మనం పీబీ అర్థమవుతుంది కదా, ఫైన్ రైట్. ఓకే. ఇప్పుడు నేను ఇది కూడా రాస్తాను, హార్డ్ డ్రైవ్ కూడా రాద్దాం. హార్డ్ డ్రైవ్ కూడా ఇప్పుడు నేను కండిషన్ రాస్తాను. స్లాష్ ఓకే చెక్ చేసుకుంటున్నాను. వీకే వాళ్ళకి వెళ్ళి PR00లో ఎగ్జిక్యూట్. ఇక్కడ నేను 10,000 ఇవ్వలేదు, 1,000 సంథింగ్ ఏదో వస్తుంది. సో అందుకని కాన్ఫిగరేటర్ అలా చూపిస్తుంది. ఓకే. /CU02 నేను ఇందులోకి వెళ్ళి ఈ హార్డ్ డ్రైవ్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇది ర్యామ్ రాశాను, ఇప్పుడు హార్డ్ డ్రైవ్ కూడా రాస్తాను అనమాట. ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే. ఎలా రాయాలి చూడండి. టేక్ సమ్ కపుల్ ఆఫ్ లైన్స్. సెల్ఫ్ డాట్ ఏం పిక్ కావాలి, నాకు హార్డ్ డ్రైవ్ పిక్ కావాలి ఇప్పుడు. ఓకే. ఈ హార్డ్ డ్రైవ్ అనేది పిక్ కావాలి ఎప్పుడు, సెల్ఫ్ డాట్ RM అండర్ స్కోర్ రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్స్ REF ఈక్వల్ టు ఇది పిక్. సెల్ఫ్ డాట్ RM అండర్ స్కోర్ REF ఈక్వల్ టు ఇది పిక్ అవ్వాలి. ఎప్పుడు పిక్ అవ్వాలంటే ఇఫ్ ఓకే ఇఫ్ సారీ ఇఫ్ సెల్ఫ్ డాట్ ఓకే RM అండర్ స్కోర్ క్యారెక్టరిస్టిక్స్ అని హార్డ్ డ్రైవ్కి HDD ఈక్వల్ టు 500 GB. 500 GB. మళ్ళీ అగైన్ మనం అదే తప్పు చేస్తున్నాం చూడండి. హార్డ్ డ్రైవ్ క్యారెక్టరిస్టిక్స్ వాల్యూస్లో 500కి వాల్యూ 500 GBని డిస్క్రిప్షన్. ఓకే ఫైన్ కామా ఓకే. ఈ నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 TB పిక్ అవ్వాలి. 1 TB పిక్ అవ్వాలి ఎప్పుడు హార్డ్ డ్రైవ్ అనేది 1 TB 1 అయినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ కామా నెక్స్ట్ వచ్చి 3 TB వాల్యూ
ఈ 3 TB వాల్యూ ఈ వాల్యూ ఓకే ఐటమ్ సెలెక్ట్ అవ్వాలి, వేరియంట్ సెలెక్ట్ అవ్వాలి. 3 TB ఎప్పుడంటే హార్డ్ డ్రైవ్ క్యారెక్టరిస్టిక్ నేను 3 సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఓకే 3 వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఫైనా, జస్ట్ చెక్ దిస్ వన్, నో ఎర్రర్, సేవ్ ఇట్, సేవ్, ఓకే సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ బేస్ వాల్యూ, సారీ 10,000 కాదు ఇది 1000 చూడండి. ఇప్పుడు నేను బేస్ వాల్యూ 1000 ఉంది, నేను హార్డ్ డ్రైవ్ 4 GB సెలెక్ట్ చేసుకొని, సారీ ర్యామ్ 4 GB సెలెక్ట్ చేసుకొని, ఓకే 4 GB సెలెక్ట్ చేసుకుంటే 5000, దీనికి ల్యాప్టాప్కి బేస్ ప్రాబ్లం 1000 కాబట్టి 5000 కాబట్టి 6000, అట్ ది సేమ్ టైం 500 GB సెలెక్ట్ చేసుకుంటే హార్డ్ డ్రైవ్ ఇప్పుడు 5, 5, 10, 11,000 రావాలి. ఓకేనా, 11,000 రాయాలి. ఓకే ఈ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. సో ఫస్ట్ నేను సేల్స్ ఆర్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే 1 క్యారెక్టరిస్టిక్, వన్ ల్యాప్టాప్ పర్చేస్ చేస్తున్నాను, అదే పర్చేజ్ చేయాలనుకున్నాను. సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాను. గో టు హియర్ 4 GB అండ్ హార్డ్ డ్రైవ్ వచ్చేటప్పటికి 500 GB హార్డ్ డిస్క్. ఓకేనా, బేస్ వాల్యూ ఆటోమేటిక్గా 1000 వస్తుంది. ఇక్కడ 4 GB ర్యామ్, 500 GB హార్డ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే జస్ట్ అప్పుడు ఎంత రావాలి, 11,000 రావాలి. దట్ ఈస్ మన అజెండా. ఓకే అండ్ దెన్ కంటిన్యూ. ఐ డిడ్ గ్రాస్ వాల్యూస్ మిస్ అయినాయి కదా. ఓకే గ్రాస్ వాల్యూస్ కంప్లీట్ డేటా, ఓకే నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను. కండిషన్ ట్యాబ్లో మనకి 11,000 పిక్ అవ్వాలి. ఓకే 11,000 పిక్ అవ్వాలి ఇన్ ద సెన్స్ హార్డ్ డ్రైవ్ వాల్యూ సెలెక్ట్ అవ్వాలి, ర్యామ్ వాల్యూ సెలెక్ట్ అవ్వాలి, బేస్ వాల్యూ అన్నిటి కలిపి యాడ్ అవ్వాలి. ఓకే 11,000 వచ్చిందా, 11,000 సంథింగ్. చూడండి ఇక్కడ బేస్ ప్రైస్ 1000 అండ్ దెన్ ర్యామ్ 5000 పిక్ అయింది, 4 GB ర్యామ్ అండ్ 500 GB సెలెక్ట్ అయిందన్నమాట. ఓకే దిస్ ఈజ్ అబౌట్ ది ప్రైజింగ్. ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ clarification, any assistance, you can reach me out to my WhatsApp mobile number in the description. Okay, thanks for support. Please subscribe. Thank you.